ప్రజాపాలన పేరిట ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోలీసులతో చేసినటువంటి దాష్టికానికి పరాకాష్ఠగా మిగులుతుంది. ఈరోజు షాద్నగర్లో జరిగినటువంటి ఒక దళిత మహిళపై ఏదైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం. మనం ప్రస్తుతం షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఆమెను ఏదైతే గత 2 రోజుల పాటుగా మగ పోలీసుల చేత థర్డ్ డిగ్రీకి గురై ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి సునీత దగ్గరికి వచ్చాం. మనం ప్రస్తుతం ఆమె ఇదే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటా ఉంది. 2 రోజుల పాటు తన కుమారుని ముందు, తన భర్త ముందు విపరీతంగా చిత్రహింసలు గురి చేసి మగ పోలీసులు ఒక ఆడ మనిషిని చూడకుండా, అందులో దళితురాలను కూడా చూడకుండా ఆమెపై దాడి చేసి విపరీతంగా కొట్టి ఈరోజు ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకోవడానికి కారణమైన పోలీసులకు సంబంధించి అసలు ఏం జరిగింది, అక్కడ అసలు ఆమెను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు అరెస్ట్ చేసిన తర్వాత ఆమె మీద ఎందుకు థర్డ్ డిగ్రీ చేసిన దాని మీద ప్రస్తుతం ఆమె లోపల చికిత్స తీసుకుంటా ఉంది. కొంచెం అయితే ఆమె పరిస్థితి కొంచెం స్టెబిలిటీగా లేదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆమెను అడిగి మరిన్ని విషయాలు అసలు ఏం జరిగింది, పోలీసులు ఏ విధంగా థర్డ్ డిగ్రీ చేసినా అడిగే ప్రయత్నం చేద్దాం. రండి. రైట్, ప్రస్తుతానికైతే సునీత ఎవరైతే ఉన్నారో షాద్నగర్ సంబంధించి అంబేద్కర్ కాలనీకి సంబంధించిన సునీత ఇక్కడే ఆమె చికిత్స చేస్తుంది. అక్కడ దీంతో పాటుగా నువ్వేనా? రైట్, ఇక్కడే ఆమెకు చికిత్స జరుగుతూ ఉంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇక్కడ కొన్ని విజువల్స్ చెక్ చేసుకుంటే ఇప్పుడే డాక్టర్ సంబంధించి వచ్చిన తర్వాత ఇక్కడ బాధితురాలని మనం ఇక్కడనే చూస్తూ ఉన్నాం. ఏదైతే 2 రోజుల పాటు ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. పాపం చూడకుండా, ఒక దళితురాలను చూడకుండా 4 పోలీసులు విపరీతంగా దాడి చేసిన నేపథ్యంలో ఈరోజు ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉంది. గత 2 రోజులుగా ఏదైతే అంబేద్కర్ నగర్లోనే ఉంది ఆమె, అక్కడ చికిత్స కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఈ బాబు వాళ్ళ ఎవరైతే ఉన్నారో సునీతకు సంబంధించినటువంటి బాబు, తర్వాత వాళ్ళ బంధువుల నేపథ్యంలో కూడా వాళ్ళందరూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. పాపకు పరిస్థితి అయితే కొంచెం దారుణంగానే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. మన విజువల్లో చూస్తూ ఉంటే ఇంత అంటే ఒక శారీరకంగా బలహీనురాలను చేసేసి కూడా ఈరోజు పోలీసులను చూడకుండా దొంగతనం లేపం పెట్టేసి, లేకపోతే దొంగతనం చేసిందని చెప్పేసి ఆమెను విపరీతమైన దాడికి గురి చేసిండ్రు. ఆ దాడికి గురి చేసిన నేపథ్యంలో ఆమె కొంచెం అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా, మీరేనా వాళ్ళ హస్బెండ్? బయట ఒకసారి ఆయన కూడా రమ్మనండి. ఒకసారి ఆమెను అడిగి, సునీతను అడిగి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా ఉందమ్మా ఆరోగ్యం? ఇక్కడ నొప్పి ఉంది, కాలు నొప్పి పెట్టింది సార్. ఇక్కడ సార్ దాన్ని రొమ్ము మీద. ఎంతమంది దాడి చేసిర్రు, అసలు ఎందుకు అరెస్ట్ చేసి? 5 మంది. ఒక్క లేడీస్ గిట్టంగా లేదు, అంత మగ పోలీసు వాళ్ళే. పిల్లలే ఇంటికి వచ్చి తోలుకొని పోయిర్రు. ఆ ఇంటికి వచ్చి గిట్టంగా మీరు ఏం చేసిర్రు, ఎందుకు చేసిర్రు అని అడగం లేదు, ఏమీ లేదు. వచ్చి జీప్ ఎక్కురు అంటే నేను నా మగడు ఎక్కినాము. ఇద్దరం ఎక్కినాక ఆ నాగేంద్ర అనేటైనా బంగారం పోయిందంట అని కంప్లైంట్ ఇచ్చిండు. మేము బంగారం తీయలేదని మేము చెప్పినాం సారు. మాకు బంగారం తెలియదు, పైసలు తెలియదు అని చెప్పినాం. మేము తీయలేదు అని చెప్తే ఇటంగా వినలేదు సారు. అట్టే 9 దాకా అడిగిరు, ఇంకా తీయలేదని చెప్పినాక భీమాయని కొట్టిరు. ఫస్ట్ మా ఆయనని కొట్టిరు. మా ఆయనని కొట్టిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి మా ఆయన అంగిప్పి నాకేసి మళ్ళా నా చీర అంతా నా లంగిప్పి, అయ్యో ఇక్కడ లాగు కొనుక్కొచ్చిర్రు, షార్ట్ కొనుక్కొచ్చిర్రు, వేసి ఇక వాళ్ళ ఇష్టం ఇట్లా కాలు చాపి కాళ్ళు కట్టేసిర్రు, చేతులు వెనకాల కట్టేసిర్రు. ఒక లేడీస్ పోలీస్ మధ్యలో వాడి ఇక్కడ తలకాయ పట్టుకొని ఇక కాళ్ళ మీద కట్టె పెట్టిర్రు. రామరెడ్డి సార్ పెట్టిపించిండు. కాళ్ళ మీద కట్టె పెట్టిపించి మళ్ళీ కదులుతుందంట అని కొడుతుంటే అమ్మ అంటుంటే నేను తీయలేదు సార్, నీ కాలు మొక్కుతున్నా కానీ వినలేదు సార్. సారు ఇక మళ్ళీ కాళ్ళు పెట్టిపించిండు. సాడర్తోని కాళ్ళు పెట్టుండి, కాళ్ళు ఆమె కదలకుండా అని కాళ్ళు పెట్టిపిస్తే ఇక కదలకుండా పెట్టిపించిండు సారు. కొట్టి ఇట్లా ఎంటికలు పట్టి లేపి అక్కడిక్కడ నడిపే అంటుండు. నాకు శాతం అయితే లేదు సార్, అక్కడిక్కడ నడవంటే నాకు ఈ కాలు యాక్సిడెంట్ అయింది సార్, నన్ను వదిలిపెట్టండి, నేను తీయలేదంటే ఇటంగా ఆ సారు ఇంట లేడు. రామరెడ్డి సార్ తర్వాత 4 ఉన్నారు సార్. సార్ పేరు మాత్రం తెలియదు నాకు, కానీ 4 సార్లు ఉన్నారు. ఇది మాత్రం 2 గంటల దగ్గర టార్చర్ పెట్టారు సార్. ఇట్లే 2 గంటలు 2 దగ్గర మళ్ళీ కాలు ఇప్పేసి ఇటంగా ఓ కాలు అక్కడ జాపిపిచ్చిర్రు, మళ్ళీ అట్లే తలకాయ మళ్ళీ అట్లే పట్టించిర్రు, చేతులు అట్లే కట్టేసిర్రు.
ఇక మళ్ళీ కొడతా ఉంటారు సార్. ఇక నేనేం చెప్పలేకపోయినా నేను తీయలేదని ప్రతి వాళ్ళకి నేను తీయలేదని చెప్తున్నా, కానీ నాకు మాత్రము కాలు ఇరిగిపోయింది సార్. ఇది అచ్చా, మీ కాలు ఇరిగి కాలుకి ఇరిగిపోయి ఉండే రాడుందా? రాళ్ళు తీసినాము. ఆ కాలు నొప్పి ఉంది సార్. కొట్టకు సారు నీ కాలు మొక్కుతా అని రామరెడ్డి సార్ కాళ్ళ మీద పడ్డా కానీ ఇడవలేదు సార్. ఆ సార్ పుట్లన్నీ ఇక్కడ ఉన్నాయి సార్, నీ కాలు మొక్కుతా వద్దు సార్ అని ఎంత టార్చర్ పెట్టి, కానీ ఏ ఆడపిల్లకి ఇంత టార్చర్ మాత్రము జరగొద్దు సార్. ఆ సార్ను మాత్రము ఈ ఇంట్లోకి వెళ్ళి మాత్రం తీసేయాలి. ఈ జాబ్ నువ్వు ఇంత కొట్టినా కూడా నువ్వు సారే అంటున్నావు. మరి నువ్వు ఆ రోజు మరి ఇట్లా జరుగుతుంది నేను తీయలే. నేను తీయలేదని చెప్పిన సార్. సార్ కాలు మొక్కిన నేను, రామరెడ్డి సార్ కాలు మొక్కిన సార్ నేను తీయలేదంట అని. నేను తీయలేదు సార్, నాకు ఈ దెబ్బలు వద్దు, నేను ఒప్పుకోలేను అని అంటే, ఏం మరి చెప్పు అంటే, నేను తీసిన, నేను ఎట్లా చెప్పు, నేను తీయలేదు సార్ అని చెప్పిన. నువ్వు చెప్తలేవు, నువ్వు ఎట్లయితే చెప్తావు అంటాను. మళ్ళీ నా లాగిప్పి మా బాబుకి వేసిర్రు సార్. ఈ బాబుని గిట్టంగా అట్లే కొట్టిర్రు సార్. ఈ బాబు గిట్టంగా కొట్టిర్రు సార్. మాకు మళ్ళీ నేను పడిపోయిందంట, నాకు మతి లేదు సారు. పడిపోతే ఆ కాంప్లెట్ ఇచ్చిన ఆయన్ని జెండు బాంబు పెట్టి తెచ్చిపిచ్చి మా బాబుతో రుద్దిపించిందంట సార్. నాకైతే గుర్తుకు లేదు సార్. నాకు మతి లేక పడిపోయిన దెబ్బలకు గుర్తుకు లేదు. నాకు పడిపోయిందంట, నాకు మాత్రం గుర్తుకు లేదు సార్. ఇక మళ్ళీ మా బాబుని కొట్టిర్రు సార్. మళ్ళీ తెల్లారి మళ్ళీ రమ్మన్నారు రామరెడ్డి సారు. అయితే మళ్ళీ పోయినాం సారు. మళ్ళీ పోతే ఈ రొమ్ము మీద దాన్ని పెక్క 3 సార్లు దాన్ని రామరెడ్డి సారే తెల్లగా ఉంటాడు రామరెడ్డి సారే. ఈ చెంప మీద 2 దెబ్బలు కొట్టి, ఈపులో 3 దెబ్బలు కొట్టిను. సారు ఇక కొట్టకు, నన్ను చంపే, నా పానం ఇస్తా నీకు, నా మగని పానం ఇస్తా, నా పిల్లగాని పానం ఇస్తా, 3 పానాలు అయినా నేను ఇస్తా అంటున్నా, నీకు అంత శిక్ష ఏంది మా మీద అని అంత చెప్పినా కానీ ఇలానే సార్ అలా జరిగింది ఇదే కథ, మేము తీయలేదని చెప్పంగా ఇటంగా అంత టార్చర్ పెట్టినంటే ఆయనకు అంత కోపం ఏముందో నాకు తెలుస్తలేదు సార్. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎవరు కేసు పెట్టిరు? అది నాగేంద్ర. ఎవరు? ఆయనకు మీకు ఏమన్నా సంబంధం? ఏం లేదు సార్, మేము గొడవ గిట్టంగా పెట్టుకోలేదు. మేము గొడవ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. మేము మంచిగానే ఉంటాం, కానీ మా మూత ముందల కూలిపోయింది మా ఇల్లు. మేము అక్కడ ఎప్పుడు పోం సార్, బట్టలు ఆరేయనీకి, ఎప్పుడైనా బట్టలు ఉతికితే ఆరేయనీకి పోతాను నేను, అంతేగాని అక్కడ మాత్రం నేను ఎప్పుడు పోను. బట్టలు తేనీకే పోతే అది అడగ అనిపిస్తే నేను ఏమో అంటాను. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పిరానికే పోతేనే ఇంటి వచ్చి కొట్టిరు సార్ మమ్మల్ని. ఆ ఇంటి కొట్టిరు. ఆ ఇంటి కొట్టి ఇక నాగేంద్ర అనేది ఈ కంప్లైంట్ ఇచ్చిండు. ఈ కంప్లైంట్ ఇచ్చినాకనే ఈ సార్ వాళ్ళు ఇంత టార్చర్ పెట్టిరు సార్. 5 మంది, ఒక్క లేడీస్ పోలీసు గిటంగా నా మీద చేయి చేసుకోలేదు సార్. ఒక్కరు గిటంగా చేయి చేసుకోలేదు. మొత్తం ఒక 5 మంది సార్. ఒక్క లేడీస్ గిటంగా నా మీద చేయి చేసుకోలేదు. కొట్టుకుంటా మీ కులం పేరు కానీ ఏమైనా దూషించిరామా? ఏం లేదు సార్, ఏం లేదు. ఒక 9 టప్ప నుంచి 2 గంటల వరకు కొట్టారు సార్. 2 గంటల వరకు పక్క. ఎప్పుడు వదిలిపెట్టిరామా నేను? 2ంటికి ఇక నేను పడిపోయినంటే వదిలిపెట్టిరంట సార్. నాకు మతి లేదు. ఇక ఇంటికి వచ్చినావు? ఇంటికి కాదే, మళ్ళీ ఏంది కంప్లైంట్ ఇచ్చిన ఆయన కాలరని వేసి పంపించిరంట సార్. ఆ కాలరని మళ్ళీ తెల్లారి రమ్మంటేనే ఇట్లా కొట్టిండు సార్. మళ్ళీ తెల్లారి రమ్మంటే పోతేనే ఇట్లా ఈ రొమ్ముల మీద దాన్ని చెంపల మీద కొట్టి ఈపులో కొట్టిండు సార్. ఇక్కడ నొప్పులు అంటే ఇవి నాకు నడవసలేదు సార్. నాకు ఈ యాక్సిడెంట్ అయిన ఖాళీగా ఈడ ఉబ్బింది సార్. ఇట్లా ఉబ్బింది. వచ్చినాం సార్, మేమే వచ్చినాం సార్ హాస్పిటల్కి. ఈ నొప్పులు భరించలేక వచ్చినాం సార్ మేమే. సరే, నీ పేరు ఏం పేరు తమ్మి? జగదీశ్వర్. ఏమైంది? పోలీస్ స్టేషన్ నిన్న తీసుకుపోయి మా అమ్మని మా అమ్మ ముందర నన్ను కొట్టిర్రు. నన్ను ఎందుకు కొట్టారంటే మా అమ్మ, అవును, మా అమ్మని కూర్చోబెట్టి నన్ను కొట్టిర్రు. నన్ను ఎందుకు కొట్టారంటే మా అమ్మ ఇటంగా నన్ను కొడుతుంటే కూడా బంగారం తీసిన నిజం అని చెప్తుందేమని కొట్టిర్రు నన్ను. అవును, కొడితే ఈ అరికాలకు కొట్టిరు అంతే. రామరెడ్డి సారే కొట్టిపించిండు ఇంకో సార్ తోటి. ఇట్లా కాళ్ళు లేపుతుంటే ఆ రామరెడ్డి సార్ వచ్చి తొక్కిండు. తొక్కితే తర్వాత బయటకు పంపించిండు. బయటకు పంపించి ఇంటికి తీయండి. నేను ఎందుకు చెప్తా సార్, నాకేం అవసరం చెప్పు. నేను తీయలేదు, నేను నిజం చెప్పాను. తీసుకుంటే మా పానాలన్న తీసుకోరు, మాకు న్యాయం అన్న చేయాలి. ఎందుకమ్మా మీ మీద ఇంత కక్ష ఆయనకు? సార్ మాకు తెలియదు కానీ మేము మాత్రం తీయలేదు సార్. మాకు మాత్రం న్యాయం చేయండి. నా పిల్లలు చిన్నగా ఉండరు, మేము కూర్నా చేసుకుంటాం. పిల్లలు 2 సార్. మా బాబు పాప
పాప 10 వెళ్ళి 11 పడ్డాయి. ఏం చేస్తావు నువ్వు మామూలు? మేము గిట్లే పనికి కూలినాలు చేసుకుంటాం సార్. ఈ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి జర ఏమంత పని చేయనికే రాదు కాలు, కానీ ఈ కొట్టిపించినాక ఈ కాలు ఇంకా లేవకుండా అయింది సార్. నువ్వు ఎంత చదువుతున్నావు తమ్మి? 9th క్లాస్, ఏ స్కూల్లా? ఫరక్నగర్ హై స్కూల్. హై స్కూల్ చదువుతున్నావు. మరి నువ్వు చెప్పలేదా మా అమ్మని ఎందుకు కొడుతురు ఏం కదా అని అడగలేదా? అడిగే సార్, వాళ్ళు ఏం కొడతలేరా మీ అమ్మని అట్లా అడుగుతుంది అంటారు వాళ్ళు. చూసినా వాళ్ళు కొట్టింది చూస్తున్నా ఏం కొడతలేరా అని అడుగుతారు వాళ్ళు. అంతే. మరి అంటే మీ నాన్న ఉన్నాడా? భీమయ్య కదా? ఎప్పుడు తీసుకుపోయారు భీమయ్య? నన్ను 24 తారీఖు తీసుకుపోయారు. 3 రోజులు అందులో నుంచి నన్ను డౌట్ మీద వస్తే అని డౌట్ లేదని తోలిచ్చారు. మళ్ళీ తోలిచ్చినాక మొన్న 30 తారీఖు తీసుకెళ్ళిండు మంగళవారం రోజు. మమ్మకు ఈమె చేసి మెచ్చి చూసిందని ఈమె పెట్టిందని చెప్తే తొలుకొని పోయారు. తొలికితే ఆమె చేయలేదు సార్, ఆమెకు తెలియదు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు పెట్టిర్రో, వాళ్ళ ఇంటిలో ఆల్రెడీ కొట్టిర్రు వాళ్ళ బామ్మడిని వాళ్ళను. మళ్ళీ పొద్దుమీకే తీసుకొచ్చి ఎవరు పెట్టిపోయారో పొద్దుగాల ఆమె చేయలే ఆ బావ అని అలా చెప్పిన ఇంటి పక్క ఆయన. లే మీ భార్యనే పెట్టిందని లంజా దుడ్క అని కొట్టుకుంటూ తొలకొచ్చి పట్టుకున్నారు. తొలుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి నైట్కు నన్ను కొట్టారు. ఫస్ట్ నన్ను కొడితే నేను చెప్పిన ఆమె చెయ్యదు, ఆమెను ఎందుకు కొడుతున్నా వేస్ట్ కాదు ఇది అని చెప్పిన. చెప్తే లే మీ భార్యనే తీసింది ఇంటికించి పైకి చూస్తున్నా అంటే మీరే పెట్టి పైకి చూస్తారో ఏమో, మళ్ళీ మీరు ఎవరి మీద మీ వాళ్ళ మీద దొబ్బకుండా మా మీద దొబ్బుతున్నామేమో అని నేను అన్నాను. అంటే లే మేము చూడలే అని మరి చూడండి, మరి మీరెందుకు కట్టుకురా కవర్ పట్టుకొని ఎందుకు వచ్చి మా భార్యని కొడుతున్నారు, అది అట్లే ఉంటే సార్ వాళ్ళు చూస్తారు, సార్ వాళ్ళే చేస్తారు అని చెప్పిన. అంటే వినకుండా డ్రాయరు షాప్ నుంచి కొనిపించుకొచ్చిన ఆయన్నే కొనిపించుకొచ్చి వేసి నాకు కొట్టారు. నాకు కొట్టినాక నేను నిజమే చెప్పేసిన అట్లే చేయలేదు అది ఇదని. అంటే మళ్ళీ నా అంగి ఇప్పేసి నా లాగ్ ఇప్పేసి మళ్ళీ భార్యకి వేసి మళ్ళీ ఆమె కొట్టారు సార్. లేడీ పోలీసు ఎవరు లేరు. ఒక మేడం ఉండే లాస్ట్లో ఓంబత్తిలు వేస్తాము, కారం చల్లుతాము అది ఇది అంటే ఆ మేడం ఆమె చెప్తలేనిది నిజమే చెప్తుంది, ఎందుకు చల్లుతుంది సార్ అది అని ఆమె ట్వీట్ చేయకుండా వెళ్ళిపోయింది. కానీ నేను ఇవన్నీ చేయనని ఆమె బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళే కొట్టారు. ఇక కేసు పెట్టిన ఆయనకు మీకేం సంబంధం? అంటే ఇంటి పక్కన ఉంటాడు అంతే ఆయన. ఏదో మేము ఎప్పుడన్నా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కాదు చూపించుకొనికే పోతాం ఎప్పుడన్నా అంతే. ఆయుర్వేద డాక్టరు మేము చూపించుకొని పోతాం అంతేగాని ఏ దానికి పోదు, ఈమె చేయదు అని నాకు తెలుసు. ఏమో ఇక ఇది ముందు వాళ్ళని కొట్టిపించారు కదా, వాళ్ళ బామ్మడిని వాళ్ళని కొట్టారు. ఇది ఎవరి మీద దొబ్బేయాలని మా ఇంటి పక్కల మీద మా ఇల్లు కూలిపోయింది. దాని పక్కన కడప కాడ ఇట్లా పెట్టారు, బయటనే పెట్టి వాళ్ళ పైన ఉండి ఈమె మీద చేసేస్తారు. అది తిట్టిరు గలీజ్ మాటలు, ఇక తిట్టిరు ఇలాంటివి పెట్టేస్తాము, పెట్టెలు తెచ్చి పోస్తాము, అది లంజా దుడ్క అని నన్ను వాళ్ళని గలీజ్ మాటలు అని డైరెక్ట్ తీసుకెళ్ళి కొడుతున్నాం. చెప్పినాం ఎంత చెప్పినా కానీ వింటలేడు. నా 10,000 కావనుకుంటే మీరు ఇంకా చెప్పేస్తారు అది అని అంటారు. నాయందర్ అంటుండు పైసలు ఇచ్చి కొట్టిపిస్తా అది అని ఒప్పుకోవాలి అది అంటే మేము చేయండి, నువ్వు పైసలు కాకపోతే మా పానాలైనా సరే తీయండి, మేమైతే చేయలే అని చెప్పేసినాం. ఇక మళ్ళీ అదే ఆయన కాలర్ 2 గంటల దాకా కొట్టించి ఆయన కాలర్ని వేసి పంపించి మళ్ళీ పొద్దుగాలు తోలుకోపోతే ఆటోలో తోలుకోపోతే మళ్ళీ తోలుకోయి మేము తీసుకెళ్ళి మా అత్తారింటి కాడ కూడా పెట్టిందేమని అదంతా నేను చేసారు. అక్కడ కూడా లేదు, ఇంటికి తోలుకొని పోయిండు. అక్కడ చూస్తే ఆడయిల్లు కూడా చిన్నగానే ఉంది అని మళ్ళీ తోలుకొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ ఆఫీస్కి తోలుకొచ్చి స్టేషన్ తోలుకొచ్చి మళ్ళీ రొమ్ముల మీద మెడల మీద తన్నిండు. బయటనే డిబేట్ బయటనే కూర్చున్నాం. ఏం కాలే పోరా అది అని చేస్తున్నాం. ఆ బాబుని కూడా కొట్టి నన్ను గురించి కొట్టి ఇప్పుడు వాళ్ళ పోలీస్ స్టేషన్ సంబంధించి వాళ్ళని ఇప్పుడు డీజీపీకి అటాచ్ చేశారు. ఇప్పుడు ఎవరైతే రామరెడ్డి మీరు ఎవరైనా అడిగిరా పోలీసులు ఉన్నతాధికారులు ఏమన్నా మీరు అసలు ఏం జరిగిందని చెప్పేసి వచ్చిరా? ఆమె అన్నీ అడగలే, అవన్నీ ఇంటరాక్ట్ చేయలే, ఏం చేయలే, డైరెక్ట్ తీసుకోవడం కొట్టడమే జరిగింది. వాళ్ళ పెద్ద సార్ దగ్గరికి 2-3 రోజులు అయినాక పోయినాము. పోతే నేను వాళ్ళతోటి మాట్లాడతా అది ఇదని పెద్ద సార్ అంటే దావకన్నా చూయించుకోబోయా అంటని భీమయ్య చూయించుకొని మీ అత్తారింటికి తీసుకెళ్ళు, ఇక్కడ చూడడానికి ఎవరు లేరు కదా అంటే సరే సార్ అని తీసుకెళ్ళిన. ఆడుకోతే కూడా సీరియస్ అయింది. ఇక తీసుకొస్తే నేను హాస్పిటల్కి తీసుకొచ్చేసాను సార్. డైరెక్ట్ ఇంటికాడ వదిలిపెట్టి స్పృహ లేకుండా తీసుకొచ్చి వదిలిపెట్టారు అంతే సార్. అంతే, ఏం చేయలే. ఫోన్ చేసినప్పుడు రావాలి చూడాలి అంటే సరే సార్లే అంటానని వెళ్ళి వచ్చినాము. ఇక ఎప్పుడైంది కేసు? ఇది మొన్న 30 తారీఖు అయింది సార్. 30 తారీఖు నాడు కొట్టిర్రు. 2 రోజులు మేము ఆ నొల్లికి ఇంటికానే ఉన్నాం. ఇక ఇప్పుడు పిలిచినప్పుడు రావాలి అంటే సరేలే మేము చేయని దానికి ఎన్నిసార్లు అయినా సరే వస్తాం లేదు సార్ అని చెప్పి
అన్నాము. మరి ఇష్యూ తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిరా? ఇక సార్ ప్రతిసారి దగ్గరికి వెళ్ళాం సార్. మేము ఇక మేము చేయని దానికి ఇలా ఎందుకు వద్దామంటే అక్కడికి వెళ్ళాక హాస్పిటల్ చూపించారు సారు. చూపించి మీ అత్తవారింటికి తోలుకో, నేను ఆ సార్ వాళ్ళ నేను ఈరోజు మాట్లాడతా అది ఇది అంటే మాటలు చెప్పిండు. సరే సార్ అని వెళ్ళినాము. ఆడిపోతే చాలా ప్రాబ్లం అయిన ఉండే ఇక హాస్పిటల్కి వేసుకొచ్చినాను నేను. ఏమని చెప్తారు డాక్టర్లు? మరి ప్రాబ్లం ఉంది, ఆ ఇరిగిన కాళ్ళు మళ్ళా ఉబ్బుతుంది కాలు, అది ప్రాబ్లం ఉంది అని చెప్తారు సార్ డాక్టర్. చేయలేదు ఇక పని. ఇంతకుముందు ఏదో కొంచెం అది చేస్తుండే, ఇప్పుడైతే ఆయనతో కూడా వస్తలేదు. అట్లే ఇప్పుడు ఏమని చెప్తారు అంటే ఇప్పుడు ఆమె కండిషన్ ఎట్లా ఉందని చెప్తారు డాక్టర్? సీరియస్గా ఉంది, ఆమెకు ఆల్రెడీ కాలు ఎరిగిపోయింది కదా, అక్కడ సైడ్లోనే మళ్ళీ తలిగినాయి కదా అని నొప్పి ఉంది, ఉండాలి అని డౌట్ మీద చెప్పారు. నా పక్కన బయట రూమ్లో ఉన్నాం కదా సార్, రూమ్లో వేసి కొడుతూ మేము పక్కన కొంచెం దూరం మా కరపలు ఈయన వస్తున్నాయి అని కాలు ఎక్కడ తిరిగి కనిపించదు అంతే, అట్లా కొడుతారు. అయితే మా మొత్తానికి అంటే ఎంతసేపు ఇప్పుడు తర్వాత నుంచి మళ్ళీ ఎవరన్నా ఉన్నతాధికారులు మీ దగ్గరకు వచ్చిర్రా పోలీసు వాళ్ళు? ఇంకా రాలేదు సార్, ఇక రాలేదు. మేమే ఇట్లా వెళ్తూ బాగాలేదంట, నీకు మా ఆయనని హాస్పిటల్కి తీసుకొచ్చిందని అంతే. ఇక ఏం రాలేదు సార్, మా దగ్గరికి రాలే. ఆ ఇంటిలో పెట్రోల్ పోసి అంటు పెడతాము అది ఇది అన్నారు, కానీ ఏమన్నా అనుకోక ఏమన్నా వేసుకోక మేము తీయలేదు కాబట్టి అందుకే మేము సప్పుడు కాకుండా ఉన్నామని ఊకున్నాం సార్, అంతేగాని మేము తీయలేదు, మాకు తెలియదు. నిన్ననే మళ్ళీ ఇంకా నా పానం ఇట్లా అవుతుంది, కాలు దగ్గరకు వస్తలేదు అది అని మా ఆయన చెప్తే నిన్న హాస్పిటల్కి తీసుకొచ్చింది సార్ నన్ను. ఓకే అమ్మా, దీనికి సంబంధించి కూడా మొత్తానికి ఎవరైతే సునీతకు ఉందో అని పరామర్శించేందుకు కూడా కొంతమంది దళిత నాయకులు వచ్చి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సారీ తెలుగు వాళ్ళు కొంతమంది నాయకులు వచ్చి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చూసిరా జరిగింది తెలుసుకురా మీకు? ఇప్పుడే తెలుసుకుందాం అని వచ్చాను. ఆ ఘటన పూర్తి వివరాలు వాకప్ చేద్దామని వచ్చాము. పూర్తి వివరాలు లేదు, పూర్తి స్థాయిలో వాళ్ళు మగ పోలీసులు దాడులు చేసిన వల్ల జరిగినటువంటి కథ అంటే ఏంది అసలు, ఎందుకు వాళ్ళ దళితుల మీద ఇంత దాడి జరుగుతుంది? ఒకటి, ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పద్ధతి తప్పది. ఒక లేడీస్ తోటే ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప పురుషులు చేయకూడదు. ఎవరైతే డిఐ రామరెడ్డి ఇన్వెస్టిగేషన్ పేరు మీద చిత్రహింసలు పెట్టిండో తక్షణమే సస్పెండ్ చేయాలి. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి. ఎందుకంటే 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది రాష్ట్రంలో వరుస క్రమంలో జరుగుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్లీ రాష్ట్ర డీజీపీ జోక్యం చేసుకొని దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి, ఫోక్సో యాక్ట్ పెట్టాలి. ఈ విధంగా చేసినటువంటి ఈ ఘటనని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తానికి ఇది టోటల్గా జరిగిన విషయం ఏంటంటే సిగ్గు శరం ఏమైనా ఉండాలి ప్రభుత్వానికి అయితేనేంది, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రజలకు సంబంధించి మొత్తం మేము ఉంటాము, ప్రజలకు ఈరోజు అన్నిట్లో అండగా ఉంటామని చెప్పేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డబెట్టుకొని ఈరోజు దళితుల మీద చేస్తున్నటువంటి దాడి అయితేనేంది, చిన్న పిల్లల మీద చేస్తున్నటువంటి దాడి లేనిది, 3rd డిగ్రీ లేనిది, వాళ్ళని కొట్టడం ఏంది, వాళ్ళకు సంబంధించిన లేని దొంగతనాలు అంటగట్టుడేంది, అంటగట్టిన తర్వాత ఈరోజు వాళ్ళని ఆసుపత్రి పాలు చేసేది. ఇదే నా పరిపాలన, ఇక్కడే నా జరుగుతుంది. తెలంగాణ డీజీపీ నుంచి మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు ఇట్లా అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఇట్లాంటి దళితుల మీద దాడులు కానీ లేకపోతే పోలీసులను అడ్డుపెట్టుకొని వాళ్ళ మీద 3rd డిగ్రీలు కానీ చేస్తే ఏదేమైనా కూడా ఈరోజు ప్రజా జీవితంలో లేకపోతే దళిత వాళ్ళందరూ కూడా ఏకమైన తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించి అయితేనేది, పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకత మాత్రం వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అంటే దళితులు అంటే ఎంత చిన్న చూపు ఉంది ఈ ప్రభుత్వానికి, లేకపోతే ఈ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పోలీసులకు ఈ దాని మీద ఖచ్చితంగా డీజీపీ చర్య తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క కేసు సంబంధించి కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.